సో హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లేటెస్ట్ అప్డేట్స్ రైతు భరోసాకి సంబంధించి, పంట పెట్టుబడి సాయానికి సంబంధించి ఎన్ని ఎకరాల వరకు జమ చేశారు, జమ కాని వారికి ఎప్పుడు జమ చేయబోతున్నారు, అలాగే అర్హత కలిగి కూడా జమ కాని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ అంశంపై అందరికీ కూడా అవగాహన ఉండాలి. అన్న అర్హత కలిగి కూడా జమ కావట్లేదు అంటుండు ఏంటి అని చెప్పేసి డౌట్ రావచ్చు. దాని గురించే ఈ వీడియోలో డెప్త్గా మాట్లాడతాను. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి రైతుల ఖాతాలలో 7,500 రూపాయలని చెప్పి 6,000 రూపాయల నిధులను బదిలీ చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం దాదాపుగా 3,400,00,000 రూపాయలను రైతుల ఖాతాలలోకి జమ చేసింది. అయితే ఈ 3,400 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే జమ అయ్యాయనే సమాచారం తెలుస్తుంది. ఈ 3 ఎకరాలలోకి సంబంధించి జమ చేసినామని చెప్తున్న ప్రభుత్వం కొన్ని జిల్లాలలో 2 ఎకరాలు, 1 ఎకరం కలిగి 10 కుంటలు కలిగి కూడా నిధులు జమ కాలేదు అని కామెంట్ సెక్షన్లో కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మీలో ఎవరైనా ఉన్నారా 3 ఎకరాల లోపు భూమి కలిగి ఉండి, పట్టాలు కలిగి ఉండి రైతు భరోసా నిధులు జమ కానివారు? దీనికి కొన్ని అప్డేట్స్ ఏమొస్తున్నాయంటే, తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 8,500 సర్వే నెంబర్లలో భూములు ఎక్కువగా ఉన్నట్లుగా చూపిస్తుంది. దీనివల్లనే ఆ సర్వే నెంబర్లకి సంబంధించిన భూములను బ్లాక్ లిస్ట్లో పెట్టినట్టుగా నమస్తే తెలంగాణ దినపత్రికలో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందనమాట. సో మొన్న కూడా చూసుకుంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 2 ఎకరాల లోపుకు సంబంధించిన 56,000 మంది ఖాతాలలో 38 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా బదిలీ చేసినట్లుగా కూడా ఒక ప్రకటనలో వారు తెలపడం జరిగింది. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధుల కేటాయింపు విషయంలో ప్రభుత్వం పకడ్బందీ చర్యలతో కూడిన నిర్ణయాలను తీసుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి కొన్ని సమస్యలు రైతులకి తలెత్తుతున్నాయనే అప్డేట్స్ తెలుస్తున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులకి మీరు సమాచారం తెలియజేసినట్లయితే వివరణను తీసుకున్న తర్వాత నిధులను జమ చేయడానికి ఆస్కారాలు ఉన్నాయనే అప్డేట్స్ కూడా తెలుస్తున్నాయి. దీంతో పాటుగా ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రైతు బంధు, పంట పెట్టుబడి సాయం మంచిగా ఇచ్చారా, లేదంటే రేవంత్ రెడ్డి గారు మంచిగా ఇచ్చారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పనిసరిగా మీరు కామెంట్ సెక్షన్ బాక్స్ని కూడా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా తాజా అప్డేట్స్ చూసుకుంటే, మనకి ఇక్కడ ఒక బిగ్ అప్డేట్ ఉంది. ఖాతాలోకి రైతు భరోసాని మళ్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. సో విడతల వారీగా ఇప్పటివరకు 4 విడతల నిధులని బదిలీ చేసింది. 4వ విడతలో 1,200 కోట్ల రూపాయలు, సుమారుగా 3,487 కోట్ల రూపాయలను ఇప్పటివరకు జమ చేసిందనే స్టేట్మెంట్ని కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఇంకొక తిరకాస్త అప్డేట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన 4 ఎకరాల నిధులు అనేవి బహుశా ఫిబ్రవరి 20వ తారీఖు లేదంటే ఫిబ్రవరి 22వ తారీఖు నాడు జమ కావడానికి అవకాశాలు ఉన్నాయనే సమాచారాలు కూడా తెలుస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే ఈ అప్డేట్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో వేయడానికి పూర్తి స్థాయి కార్యాచరణను రూపొందించుకున్నట్లుగా తెలుస్తుంది. నిధుల సర్దుబాటు కాగానే ఆర్థిక శాఖ రైతుల ఖాతాలలోకి నిధులను బదిలీ చేస్తుందన్న అప్డేట్స్ కూడా తెలుస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారాలను తెలియజేసే ప్రయత్నం చేస్తుంటాం. మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.